కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో 55 లక్షల పీఎం అభియాన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ కు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక వైద్య మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, చిక్కల రామచంద్రరావు, మాదార్పు తాతాజీ, బత్తుల గణేష్, సిరింగు శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నుర్కుర్తి వెంకటేశ్వరరావు, మాసుమేను మంగ గంగయ్య, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, బందిలి వీరీష, కర్రి వెంకటరాజు, సుందర సతీష్, కాళ్ళ ధనరాజు, పుల్ల శ్రీరాములు, తలాటం బుజ్జి, సీతయ్యధుర మరియు సంబంధిత శాఖ అధికారులు, కూటమి శ్రేణులు, వీర మహిళలు మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. గతంలో చేసినటువంటి 16 కోట్ల అభివృద్ధి, 25 కోట్ల యొక్క సంక్షేమం, తర్వాత ఇప్పుడే 15 లక్షలు పెట్టి పాత భవనాన్ని పశువుల హాస్పిటల్కి ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ 55 లక్షలు పెట్టి తిమ్మాపురం కాలేజీకి విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. పనులు త్వరగా చేయవలసిందిగా డిపార్ట్మెంట్ గారిని కోరుతా ఉన్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి వచ్చేది కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావాలంటే ఆలోచనతో 55 లక్షలతోటి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే హెల్త్ క్లినిక్లో ఒక MLHP, ఒక ANM, ఒక హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్ అందుబాటులో ఉంటారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వీరు అందుబాటులో ప్రజలకు సేవలు చేయడానికి అందిస్తారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్ళకే కూడా ఆశా వర్కర్స్ వెళ్ళి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఇక్కడ తిమ్మాపురంలో ఆశా వర్కర్స్ మరింత చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ముందు కూడా బాగా చురుగ్గా పనిచేయాలని చెప్పి వారిని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కేంద్రంలో సుమారు 14 రకాల ల్యాబ్ టెస్టులు చేస్తూ ఉన్నాం. అందులో మలేరియా పరీక్ష, షుగర్ పరీక్ష, హెచ్బి పరీక్ష, హెచ్ఐవి పరీక్ష, టీబీ కోసం కఫం సేకరణ అలాగే నిర్వహిస్తారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు ఓరల్ క్యాన్సర్ స్కానింగ్ చేస్తారు. స్కూల్ పిల్లల నుండి మరియు అంగన్వాడీ పిల్లలకు సంవత్సరంలో 2 సార్లు వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు, వృద్ధులకు మరియు సేవలు అందిస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీకి అవసరమైనటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు ఈ 9 నెలల్లో ఎప్పుడు అవసరమైన పరీక్షలు అప్పుడు చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్ లాంటి సామాన్యమైనటువంటి కూడా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చెక్ చేసుకుని అవకాశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అవకాశం కాదు. అలాగే 105 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను వింటూ ఉన్నాను, కొన్ని మందులుకి ఆల్టర్నేటివ్ మందులు ఇస్తే ఆ మందులు అందుబాటులో లేవని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆల్టర్నేటివ్ మందులు అంటే కొంచెం లేవన్న కొంతమంది తెలియని కారణంగా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మామూలుగా మన మెడికల్ షాప్కి వెళ్తే తలనొప్పిగా మాత్రం అంటే ఒక నవాజీలు ఇస్తారు, ఒకరేమో ఆస్పిరిన్ ఇస్తారు, ఒకరు ఇంకోళ్ళు ఇస్తారు. అలాగా 3-4 రకాలు ఒకే జబ్బుకి కంపెనీలు పేర్లు మారుతాయి తప్ప కాంబినేషన్లు మందు అదే. కానీ విలేజ్ సైడ్ ఎత్తులోకి కొంతమంది చదువుకోకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల మన IRCL ఈ టెస్ట్లో కూడా మన PHCల మీద కొంచెం